సో ఇది ఒక తెలుగు బిగ్ రియాలిటీ షో. కానీ తెలుగు వాళ్ళే లేరు. ఇదే మనం తెలుసుకున్న పెద్ద రియాలిటీ. నేనైతే ఫుల్లీ ప్రిపేర్డ్‌గా వచ్చిన ఈరోజు. వేరే రివ్యూయర్స్ అయితే ఫోన్‌లో చూసుకుంటూ చెప్తారు. మనం కూడా ఏం తక్కువ లేమని చెప్పి బుక్ పట్టుకొని వచ్చిన. సో ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా మంచి రివ్యూస్, జెన్యూన్ రివ్యూ అయితే మీకు పక్కా ఉంటది. మీమ్స్ వేసుకోకండి. సో ద ఫస్ట్ పాయింట్ ఏందంటే, నాకు హౌస్‌లో కామెడీ చేసే వాళ్ళైతే ఎవ్వరు కనిపియలే. అందరూ ఫుల్ ఆన్ జ్యూస్‌లో ఫైట్స్ చేద్దాం అంటే గేమ్ ఆడదాం వచ్చారు. ఎవ్వరికి ఫన్నీ జోన్ అయితే లేదు. బట్ నాకు అనిపించిందంటే భాష కుళ్ళు జోకులు వేసినా అవి పండట్లేదు. ఆనియన్‌ది ఒక జోకు ఆనిస్తా ఆనియ్య. కానీ ఫస్ట్‌లో ఎవరికి అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ చెప్తే అప్పుడు కొంచెం నవ్వారు. అదే నవ్వండిరా బాబు, జోకులకు నవ్వండి. అంత సీరియస్‌గా ఇటు 24/7 చూసినా కానీ ఫైటింగ్సే కనిపిస్తున్నాయి. ఇంకా వేరే ఏం కనిపిస్తలేవు. మళ్ళీ ఇది పిక్నిక్ లాగానే ఒక వర్డ్ స్లిప్ అయితే దాన్ని పట్టుకొని అసలు ఎంజాయ్ చేయరా బీబీ హౌస్ని? నాకు అర్థం కాదు. సో ద ఫస్ట్ పాయింట్, నాకు నిఖిల్ అన్నది అయితే ఖచ్చితంగా గుర్తుంది. లైక్ ఏంటి అంటే, మనీ నిఖిల్ ఆర్గ్యుమెంట్లో ఒంగబెట్టి గుద్దితే వేరే టాస్కులు కూడా ఆడలేడు అని ఒక వర్డ్ అన్నాడు. మీరు చూసారో చూడలేదో, ఒకవేళ చూడకపోతే వెళ్ళి రీక్యాప్లో చూడండి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ మధ్యలో ఈ డైలాగ్ కొట్టిండు. నాకు ఈ పాయింట్ ఎక్కడో నచ్చలేదు, అంటే కరెక్ట్ అనిపించలేదు. అంటే పర్సనాలిటీ ఉన్నంత మాత్రాన అంటే బక్కోడని చెప్పేసి అట్లా తీసి పడేస్తావా? సో ఫైనల్లీ నాకేంటో నిఖిల్ని అందరినీ డామినేట్ చేస్తున్నట్టే అనిపించింది. అట్లనే సీతను కూడా ఫస్ట్ డే నుంచి ఏదో ఒక వర్డ్ అనటం, సీత వెళ్ళి మనీకి చెప్పడం, తను స్టాండ్ తీసుకెళ్ళలేదని అనుకునే లోపే ప్రోమోలో మంచి ఇట్లా ఇచ్చిర్రు. కాకపోతే రియల్గా మొత్తం వీడియో చూశాక, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 2 చూశాక మస్తు రియాక్ట్ అయింది. తనని డిఫెండ్ చేసుకున్నది. ప్రతి ఒక్కరు ఇట్లానే డిఫెండ్ చేసుకోవాలి, లేకపోతే ఎట్లా అరిచేస్తున్నారు, విల్ యూ స్టాప్ ఇట్ అని చెప్పేసి. నాకైతే అస్సలు ఆ టోనే నచ్చలేదు. అది సీత కూడా తీసుకోలేదు. 100% కరెక్ట్ రియాక్ట్ అయింది. సో ఇది నా జెన్యూన్ రివ్యూ. అండ్ ఇంకొక సీన్ ఏంటి అంటే, లైక్ మొన్న ఒక వీడియోలో మణికంఠ అన్నాడు, నిఖిల్ ఎక్కడ చూసినా ఈయననే కనిపిస్తున్నాడే, కనిపించేది ఆయన కాదురా, ప్రతి స్క్రీన్లో ప్రతి గొడవలో నువ్వే ఉండవు, మాకైతే అట్లా అనిపిస్తున్నది. అండ్ ఇంకొక కన్వర్జేషన్ కూడా ఏంటి అంటే, తన నబేల్ది ఫోటో క్రాష్ చేసినాక మణికంఠని చూస్తే ఒకసారి రీక్యాప్లో చూడండి, నువ్వు వెళ్ళి అడుగు అని చెప్పి నబీల్ని సంథింగ్ ఏదో చెప్పగానే నబీల్ వచ్చి తనకి స్టాండ్ తీసుకున్నాడు. అంటే అతను చెప్పేవారికి మీకు తెలియదా బ్రో? సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే సో అందరికీ స్క్రీన్ ప్రిఫరెన్స్ అవసరం లేదు, బట్ మణికంఠకి చాలా కావాలి అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే పడుకున్నాక కూడా ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ డాగ్స్ బార్క్ కూడా అయినే మణికంఠ మీది. అది అయిపోయాక కూడా సో రష్మి వచ్చి ఏదో సంథింగ్ అన్నందుకు అది కూడా సీతతో డిస్కస్ చేశాను. సో సీత ఏమన్నది, మనం అన్నిటికీ రియాక్ట్ అవ్వద్దు, రియాక్ట్ అవ్వాల్సిందే రియాక్ట్ అవ్వాలి అని. కానీ ఎవరిని వదలడు, అన్నిటికీ రియాక్ట్ అయిపోతాడు. అండ్ నేను రియాక్ట్ అవ్వాలని అనుకోలేదు చిన్న డిస్కషన్స్కి అని చెప్పి వదిలేసిన అన్నాడు. అలా కాదు, ఎవరేం మాట్లాడినా దానికి రియాక్ట్ అవుతావు బ్రో నువ్వైతే. మళ్ళీ నాకు ఇది ఒకటి అర్థం కాదు, అంత ఫైట్ చేశారు, ఒంగోటి గుద్దితే ఏం టాస్క్లు ఆడలేడు అని అన్నాక మళ్ళీ ఇద్దరు వెళ్ళి ఈరోజు ఎపిసోడ్లో కలిసి కూర్చున్నారు. నువ్వు అంటే నీ వెనక చెంచాలాగా రష్మి అండ్ నైనిక లెక్క ప్రూవ్ చేసుకోకు, నువ్వు స్టాండ్ తీసుకొని మణికంఠ అన్నాడు. నేను అలానే ఉన్నా బ్రో అని చెప్పి ఎంత నీట్గా కన్వర్జేషన్ వెళ్తుంది. అండ్ మనమే పోటీ, మనకి ఇంకొకరు పోటీ కాదు అని చెప్పి ఇద్దరు ఒకటేసారి అనుకున్నారు. లైక్ అలా ఇలా నాకు అర్థం కాదు. వీళ్ళు ఎంత మంచి ప్లేయర్స్ అంటే అటు గొడవ చేస్తున్నారు, ఇటు వచ్చి కలిసి మాట్లాడారు. పిచ్చోళ్ళు ఎవరైతున్నాం మనం జనాలు, నాకైతే అలానే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియాది బేబక్కది మాట్లాడదాం. సో బేబక్క నామినేట్ చేసింది. ఎందుకు చేసింది? పప్పు కోసం. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో, ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం ఎపిసోడ్లో ఏదో ఎపిసోడ్లో లాస్ట్ ఇయర్ కూడా ఏదో ఫుడ్ కోసం చేసింది యాంకర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు బేబక్కని పప్పు కోసం చేశారు. ఇది చాలా ఫన్నీ అనిపిస్తుంది కదా. ఆబ్వియస్లీ అక్కడ ఫుడ్డే మెయిన్ కాబట్టి దాని మీదే కోపం వస్తుంది. బట్ నాకేంటంటే దీనికి నిఖిల్ వాళ్ళు రాంగ్ అనలేదు. కాకపోతే అదే బేబక్క పృథ్వీ సంథింగ్ అతన్ని కాఫీ మీద చేస్తే అవును అది రాంగ్ డిసిషన్ అని చెప్పేశారు. అంటే ఆమె నామినేషనే రాంగ్ అని చెప్పారు. లైక్ హౌ? అది పప్పు, ఇది కాఫీ.
ఇంకా కాఫీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా బీబీ హౌస్లో. వాట్ ఎవర్, నాకైతే ఈ నామినేషన్ 2 వ్యాలిడే అనిపించింది. ఎందుకంటే అది వ్యాలిడ్ అన్నప్పుడు ఇది కూడా వ్యాలిడే కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సోనియా మాట్లాడేటప్పుడు డిఫెండ్ చేసుకోలేకపోయింది బేబక్క. అంటే ప్రతిదానికి ఇట్స్ ఓకే అంటే రేలంగి మామయ్య లెక్క అయిదాం అనుకుంటుంది. మరి రేలంగి అత్తయ్య అని పిలుస్తా ఇప్పటి నుంచి, బేబక్క కాదు. అంటే నాకు ఇది అసలు అర్థం కాలేదు. సో ఎక్కడ చూసినా నిఖిల్ ఉందామని అనుకుంటే నాకు అర్థం కాదు. నైనిక వెళ్ళి సోనియానే చిన్నపిల్లలా బిహేవ్ చేయకు అన్నప్పుడు, సోనియా వచ్చి అంటే నైనికతో డిఫెండ్ చేసుకుందాం ఏదో ఒకటి వద్దాం అనుకున్నప్పుడు, మధ్యలో నిఖిల్ వచ్చి నేనున్నా అన్నట్టు నాతో మాట్లాడు అన్నట్టు ఎందుకైనా మిడిల్లో వస్తుంది. నాకు ప్రతిదానికి ఓకే. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, మనీ పాయింట్ వ్యాలిడే అనిపిస్తుంది. స్క్రీన్ ప్రిఫరెన్స్ కావాలని అన్నింటిలో జరుగుతాడా, లేకపోతే అతన్నే డామినేట్ అందరినీ చెయ్యాలా, నేనే ఉండాలని చెప్పి అట్లా బిహేవ్ చేస్తాడా నాకు అర్థం కాదు. సో సోనియా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. నాకు ప్రేరణని ఎందుకు చేసిందా అని ఆలోచించిన. బట్ నాకేంటంటే చీఫ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తను వాళ్ళు గొడవ పడేటప్పుడు డైరెక్ట్ కెమెరా ముందుకు వచ్చి ఎందుకు వీళ్ళు ఓర్వటం లేదా, తను చీఫ్ అవ్వటం అని చెప్పి కెమెరాకి చెప్పేకెళ్ళి కంగ్రాట్స్ అని చెప్పి హక్ చేసుకుంది. సో నాకు ఇది అర్థం కాలేదు. డైరెక్ట్ సోనియా అంటే డైరెక్ట్ రష్మి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చా, లేకపోతే గొడవలు అది చెప్పొచ్చా, కెమెరాకి వచ్చి చెప్పడం ఏంటి. సో వాట్ ఎవర్ ఇట్స్ ఓకే. బట్ సోనియా మీద ప్రేరణ కొంచెం డిఫెండ్ చేసినట్టే అనిపించింది. ఓకే, ఇదైతే పిక్నిక్ కాదు, ఆబ్వియస్లీ పిక్నికే కాదు, బట్ కొంచెం ఫన్ ఉండాలా. తను చెప్పినట్టు అన్ని గొడవలతోనే కాదు. సో నేను ఇక్కడ రాంగ్ చేసినట్టు అనిపించింది ఈ నామినేషన్ అయితే. సో నెక్స్ట్ వచ్చింది నబెల్ నామినేషన్స్. ఫస్ట్లో మణికంఠని చూస్ చేసుకున్నాడు. సో ఒక వ్యాలిడ్ పాయింటే చెప్పాడు, ఎవరితో మింగిల్ అప్ కాడు, ఒంటరిగా ఉంటాడు అని చెప్పి. స్క్రీన్ మీద కూడా అలానే కనిపిస్తుంది, జస్ట్ కొడవలు అయినప్పుడే వస్తున్నాడు, అంతవరకు ఓకే. దాని తర్వాత ఏమన్నాడు, ఒంటరిగా ఉండకు, కొంచెం బయటికి రా అన్నప్పుడు మణికంఠ చాలా ఓవర్ రియాక్ట్ అనిపించింది. అంటే 2 years నుంచి నేను ఇన్స్టాలో సెలబ్రిటీ అయినా, ఎప్పుడు చూడలే బ్రో నిన్ను, ఓకే అది ఓకే, సీరియల్స్ కూడా చేసా అంటే మాకు తెలియదు, ఓకే ఇలా అని చెప్పేసి. సో వాట్ ఎవర్, మీరు సెలబ్రిటీ అయ్యారు, నాకు అంటే అటెన్షన్ ఎక్కువ కావాలి అని అనిపిస్తుంది, స్క్రీన్ ప్రిఫరెన్స్ కావాలనిపిస్తుంది అంటే ఓకే, అంతవరకు బాగుంది. దాని తర్వాత సెంటిమెంట్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 1 year నేను ఎలా ఉండే, ఎవరికి కనెక్ట్ లేదు, ఫ్రెండ్స్ కూడా కాంటాక్ట్ లేదు, ఒక్కడే రూమ్లో ఉన్నా అని అన్నాడు. సో సడన్గా వెబ్ సిరీస్ వస్తే కూడా ఎనర్జీ లేదు, కానీ బిగ్ బాస్ వస్తే ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది. లక్కులో నేను ఏదో బిగ్ బాస్లో మంచి సాగుతున్నా అంటే, బిగ్ బాస్లో జరిగేది నీకెలా తెలుస్తుంది, మేం కదా చూసేది. సో ఇదైతే వర్డ్స్ అన్నాడు. దాని తర్వాత నబెల్ అన్నాడు, నువ్వు ఒక కార్నర్లో కూర్చొని మాట్లాడుకోవటం, కెమెరాస్ మాట్లాడుకోవడం అది కాదు. నువ్వు చూసావా నేను కెమెరాస్తో మాట్లాడేది, కార్నర్లో మాట్లాడేది, నేను పాటలు పాడుకుంటా, నాకు నా బేబీ గుర్తొస్తే కూడా పాటలే పాడుకుంటా, నేను పాటలు పాడుతున్నా అంటే నబెల్ అన్న నువ్వు పాటలు పాడడానికి అయితే రాలేదు ఇక్కడికి అంటే, ఒకటి ఏదో డైలాగ్ కొట్టాడు, లైక్ ఒక్కడు ఉంటాను, ఒంటరి పోరాటం చేస్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను అన్నప్పుడు. సో ఇదేంటో నబెల్కి అర్థం కాక ఇంకోసారి చెప్పు అంటే, గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి వస్తుంది, అది పట్టుకునే శక్తి మీ దగ్గర లేదు కావచ్చు, సో పట్టుకోలేరు కాబట్టి నేను ఇంకోసారి చెప్పాను అన్నాడు. నబెల్ రియాక్షన్, అచ్చా ఏమనుకుంటుండు వీడు అని ఒక థాట్లో వెళ్ళిపోయాడు. కొంచెం సేపు అయితే సైలెంట్ ఉన్నాడు. సో నాకు కూడా అనిపించింది, కొంచెం ఓవర్గా డైలాగ్స్ చెప్పడము, ఓవర్గా రియాక్ట్ అయ్యడము, చిన్నదానికి ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం అనేది నాకు అది అంటే మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే అలా నా రివ్యూ నాకు అనిపించింది కాబట్టి నేను ఇట్లా రివ్యూ ఇస్తున్నా. అండ్ భాష నామినేషన్ కూడా సేమ్, మణికంఠ అండ్ బేబక్క. సో మణికంఠది తర్వాత మాట్లాడదాం, బేబక్క చెప్తా. సో ఫుడ్కి అంటే అట్లా ఆబ్జెక్ట్ చేస్తున్నది, తర్వాత ఆమ్లెట్ వేసుకుంటా అంటే సీతను కూడా వేసుకోవద్దు అని చెప్పింది. ఫర్ ద ఫస్ట్ డే ఏమైంది, అట్లా లేదు అంటే సెకండ్ టైం ఫుడ్ వండినప్పుడు తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వాళ్ళని చేసేసుకోమన్నా, నెక్స్ట్ డే నేను ఇంట్లోనే స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేస్తా అంటే అది భాషకు నచ్చలేదు కాబట్టి నామినేట్ చేశాడు. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకు ఆమ్లెట్ అలా వేసుకోవాలన్నప్పుడు ఆబ్జెక్ట్ చేసింది అని చెప్పి, ఇది కొంచెం వ్యాలిడే అనిపించింది. ఎందుకంటే ఎవరిని అట్లా ఫుడ్ కోసం ఆబ్జెక్ట్ చేయొద్దు. యాజ్ ఎ చీఫ్గా కూడా భాష అన్నారు వాళ్ళు ఆబ్జెక్ట్ చేయొచ్చు వాళ్ళకి నచ్చకపోతే, కానీ అలా కూడా చేయొద్దు. ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ పెట్టలే కదా.
సో మనకు నచ్చిన వంట అంటే మనకు ఏవైతే ఆ రోజు మనకి వస్తాయో ఎగ్ అయినా మిల్క్ అయినా దాంతో ఏమైనా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. అట్లా స్ట్రిక్ట్గా ఆబ్జెక్ట్ చేసి నామినేషన్లో ఎందుకు వచ్చావక్క, ఇక్కడ కూడా సైలెంట్ ఉండకు. అండ్ మణికంఠన్ కూడా సేమ్ నామినేషన్ చేశాడు, నువ్వు సైలెంట్ ఉన్నావు అది ఇది అంటే. సో ఎవ్రీవన్ అలానే నామినేట్ చేస్తున్నప్పుడు మణికంఠన్ రియలైజ్ అవ్వాలి, లైక్ నేను నిజంగానే ఒంటరిగా ఉన్నానా, సైలెంట్ ఉన్నానా, ఫస్ట్ డే ఇట్లున్నా, సెకండ్ డే ఇట్లున్నా, థర్డ్ డే ఇట్లున్నా అని కాకుండా మింగిలప్ కాండి. నాకు నచ్చినప్పుడు నేను మింగిలప్ అయితే, నచ్చినప్పుడు మింగిలప్ గాను అంటే అట్లా వర్కౌట్ అవ్వదు. ఇది ఇల్లు కాదు, ఇది బిగ్ బాస్ హౌస్. సో అందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, అందరూ మింగిలప్ అంటే అందరూ పేరెంట్స్ని వదిలి వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి కదా ఆబ్వియస్లీ. సో నాకు ఈ పాయింట్ అయితే అనిపించింది. సో ఈ డిసిషన్లో నైనిక లైక్ మణికంఠని నైఫ్తో గుచ్చింది ఫోటోని. బట్ మణికంఠ ఏమన్నాడు, మీరు నన్ను అర్థం చేసుకోలేదు, మీ డిసిషన్ రాంగ్ అని చెప్పి చీఫ్ని కూడా అనేసిండు. సో అందరూ రాంగ్ అయినప్పుడు హౌస్లో ఒక్కడు ఎలా కరెక్ట్ అవుతావు? ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. లైక్ నిఖిల్ అండ్ మణికంఠది కొంచెం నిఖిల్ సమ్ వేరులే, హైపర్ అది వేరు, కానీ మణికంఠది మాత్రం ఏది తీసుకోడు అసలు బిగ్ బాస్ అసలు. నాకు తెలిసి నాకు ఏమనిపిస్తుంది అంటే వీకెండ్లో మన నాగార్జున సార్ వచ్చినప్పుడు ఏదైనా చెప్పినా అని తీసుకోడేమో, దాన్ని కూడా ఇట్లనే ఏదైనా చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ మన హౌస్లో నాకు ఎక్కడ కామెడీ అనిపిస్తలేదు. ఇవన్నిటితో పోలిస్తే ఎక్కడో విష్ణుప్రియనే కామెడీగా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఫైనలీ బేబక్క నామినేషన్స్కి అయితే వచ్చాం. ద ఫస్ట్ నామినేషన్ ఎవరు అంటే పృథ్వీరాజ్. కాఫీ ఆఫర్ చేయలేదని చెప్పి నామినేషన్ చేశారు. ఇది మీకు సిల్లీ అనిపించింది, బట్ నాకేంటంటే సోనియా పప్పు కోసం చేసినప్పుడు సిల్లీ అనిపించలేదా. అండ్ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని చెప్పి పృథ్వీ అన్నాడంట. సో అది నిన్న హెల్ప్ చేయలేదు, నేను ఈరోజు హెల్ప్ చేయడానికి నేను రెడీ ఉన్నా, ఎందుకంటే నిన్న నేను కిచెన్ డిపార్ట్మెంట్లో లేను కాబట్టి చేయలేను. అదేం రూలు అంటే భోజనం చేసే వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి, కాఫీ అలాంటి వీళ్ళు చేసుకోవాలి కదా, ఒకరినొకరు హెల్ప్ కూడా చేసుకోవాలి. మేబీ అతనికి హెల్ప్ చేయడం నచ్చదేమో, అందుకే చేయలేడేమో, ఒక ఎక్స్క్యూజ్ తీసుకున్నదని నాకు అనిపించింది. అండ్ ఒక మాట కూడా అన్నాడు, బ్రెయిన్ పెట్టి సంథింగ్ ఏదో అని చెప్పి. తర్వాత అందరు ఏదో అనేసరికి సారీ బేబక్క అని చెప్పి కాలు కూడా మొక్కాడు. ఇక్కడితో కన్వర్జేషన్ అయిపోయింది. బట్ నాకేంటో వీళ్ళ కన్వర్సేషన్లో సీత మధ్యలో వచ్చి గిన్నెలు దోమాడక్క అన్నప్పుడు నిఖిల్ అన్నాడు ఇంటర్ఫియర్ కాకు అని చెప్పేసి. అప్పుడు పృథ్వీ అన్నాడు ఎందుకు ఇంటర్ఫియర్ కావద్దు అని అంటే, వైల్ భాష అండ్ మణికంఠ మాట్లాడేటప్పుడు కూడా పృథ్వీ ఇంటర్ఫియర్ అయ్యాడు. అప్పుడు ఎవరు రాంగ్ అని చెప్పలేదే. అప్పుడు పృథ్వీకి రైట్ అనిపించింది. అదే నిఖిల్ ఇంటర్ఫియర్ కాకుండా సీత కంటే అతని గురించి ఫైట్ చేస్తుంది కాబట్టి రాంగ్ అనిపించలేదు. నాకైతే ఇది అనిపించింది. కొంచెం నేను కన్ఫ్యూజ్ అయినా, మీకు కూడా ఇది పాయింట్ కన్ఫ్యూజన్గానే అనిపిస్తుందేమో. వాట్ ఎవర్, నాకు నిఖిల్ నామినేషన్ అయితే కరెక్ట్ అనిపించింది. వెన్ పప్పు కోసం చేసినప్పుడు ఇది కూడా కరెక్టే కదా. అండ్ ఇంకొక నామినేషన్ వచ్చేసి నబేల్ని చేసింది. హౌస్లో ఎవరితో కలవట్లేదు, తన కోసం తను స్టాండ్ తీసుకోవట్లేదు, అండ్ వేరే వాళ్ళు పుష్ చేస్తే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నది. అది వ్యాలిడ్ అని అనిపించలేదు. అతను ఎప్పుడు అట్లా అంటే ఒక్క పాయింట్లో మణికంఠ చెప్పినందుకు రాలేదని అనిపించింది. ఎందుకంటే అతను ఏం చెప్పాడంటే, చెప్పేటోళ్ళు చెప్తారు, నేను తీసుకుంటా లేదా లేదు. మేబీ అది చెప్పినందుకు రాలేదేమో. ఆబ్వియస్లీ అప్పటి నుంచి ఏదైనా అనిపించి చెప్దామని అనిపించేలోపు మధ్యలో మణికంఠ ఏదో అన్నందుకు వచ్చేసి మాట్లాడాడేమో. వాట్ ఎవర్, నాకైతే సెకండ్ అంటే నబేల్ని చేయడం అయితే కరెక్ట్ అని నాకు అనిపించలేదు. అండ్ సో ఇవన్నీ వదిలేస్తే ఒక లవ్ స్టోరీ అయితే మస్తు స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తున్నది. అంటే విష్ణుప్రియ నీడ్ సంథింగ్, ఇది ఫైట్సే కాకుండా అని అనిపించింది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన విష్ణుప్రియ నుంచి ఈ యాంగిల్ అయితే ఫైనల్ వచ్చింది కాబట్టి ఐఎమ్ లిటిల్ బిట్ హ్యాపీ. ఎప్పుడు ఫైట్స్ అవే చూస్తున్నా కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ 3 డేస్లో. సో ఏమన్నది పృథ్వీతో, కాఫీ ఇస్తే ప్రేమించావా? అప్పుడు పృథ్వీ ఏమన్నాడు, కాఫీ ఇస్తేనే ప్రేమించేయాలా అంటే, అన్నీ చేసి పెడుతున్నా కదా, యాపిల్ ఇచ్చా, కాఫీ ఇచ్చా, కరెక్టే కదా. సో ఇదొక డిఫరెంట్ యాంగిల్కి వెళ్ళాలి, లేకపోతే ఇదే గేమ్ ఏం ఆడతాంలే అన్నట్టు అనుకుందా, లేకపోతే నేను ఒక డిఫరెంట్గా కనిపించాలని అనుకున్నదో విష్ణుప్రియ. నాకైతే ఈ ఎపిసోడ్లో ఈ చిన్న మూమెంట్ అయితే నచ్చింది.
సో మీ జెన్యూన్ రివ్యూ మీకు ఇవ్వాలి అనుకుంటే కూడా కింద కామెంట్లో నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కూడా నాకు చెప్పండి. ఆ నెక్స్ట్ రివ్యూలో నేను కవర్ అప్ చేస్తాను. నాకు మీ సజెషన్స్ కూడా కావాలి. నేను రివ్యూస్ చెప్పడం ఏదైనా మార్చుకోవాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ఈ 3 డేస్లో ఎవరు అని కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. సో హూ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ వీకెండ్? నాగార్జున వచ్చి ఏమంటాడు? మీరు స్టార్టింగే మొదలు పెట్టారా అంటారా? ఏమంటారని హూ ఆల్ ఆర్ వెయిటింగ్. యా, ఓకే, బాయ్ guys, love you all. Please subscribe to my channel and press the bell icon for more updates. సో నేను రివ్యూ కాకుండా ఫుల్ హౌస్లో నడిచే ఏ వీడియో, ప్రతి ఒక్క క్యారెక్టర్ని నేను యాక్టింగ్ చేసి ఒక వీడియో కూడా పెట్టాను. లైక్ అన్ని రోల్స్ నేను ప్లే చేశాను. మార్నింగ్ నుంచి నైట్ 3 వరకు చేశాను ఆ వీడియో. ప్లీజ్ కొంచెం చూసేయండి, వీడియో షేర్ చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి, బాయ్స్ అసలు షేర్ చేసేటట్టే లేరు. సో అమ్మాయిలు మీరు షేర్ చేయండి. ఫెమినిస్ట్ ఒక అమ్మాయిని సపోర్ట్ చేసుకుందాం, ఓకేనా? బాయ్ guys, love you all.